సో ఈ రోజు నుంచి డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాము. 1 minute. రికార్డింగ్ ఆన్ చేశారు కదా, ఫైన్. చూడండి, సో నేను మీకు ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. 1 minute. ఒక డాక్యుమెంట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. చాట్ బాక్స్ లో చేస్తున్నాను. 1 minute. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. చూడండి, GL పోస్టింగ్ టైప్స్. ఒక డాక్యుమెంట్ ని మనం ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు, ఎన్ని రకాల వేస్ తోటి పోస్ట్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది వేస్ తోటి మనం డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు. ఓకే, సో దానికన్నా ముందు ఒకటి చూద్దాం. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. సో మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. ఒక డాక్యుమెంట్ అనేది 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ ఇది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. వెరీ 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 ఇంపార్టెంట్. FB50 లో మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 types ఆఫ్ లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. లీడింగ్ లెడ్జర్, స్టాండర్డ్ అంటారు. IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ అంటారు యాక్చువల్ గా IAS అంటే. లీడింగ్ లెడ్జర్ 0L అంటారు. దీని ఏమంటారు? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో లీడింగ్ లెడ్జర్ ఏమంటారు? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. నాన్ లీడింగ్ లెడ్జర్ లో 2 types ఉంటాయి. IFRS, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. US GAAP, జనరల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్. ఇవి ఇంపార్టెంట్ అనమాట. సో ఒక డాక్యుమెంట్ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. సో ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ఓకే, 3 types గా రిఫ్లెక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 types ఆఫ్ లెడ్జర్స్. 2 లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. లీడింగ్ లెడ్జర్ అంటారు. అంటే ఏంటి? IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్. యాజ్ వెల్ యాజ్ దీన్ని ఏమని పిలుస్తారు? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటారు. తర్వాత నాన్ లీడింగ్ లెడ్జర్ IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. US GAAP, జనరల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్. 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ఒక డాక్యుమెంట్ అనేది. యాజ్ వెల్ యాజ్ 3 types ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఏ డాక్యుమెంట్ అయినా పోస్ట్ చేయండి, 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ.
నెక్స్ట్ 3 లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్ ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ లేదంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. తర్వాత నాన్ లీడింగ్ లెడ్జర్ లో ఐఎఫ్ఆర్ఎస్ యుఎస్ గ్యాప్ ఉంటుంది. అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ అంటారు. అలాగే వ్యూ అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ రిఫ్లెక్టెడ్ 2 టైప్స్ ఆఫ్ ది వ్యూస్, ఎంట్రీ వ్యూ అలాగే జిఎల్ వ్యూ. ఎంట్రీ వ్యూ ఉంటుంది, మనం సిమ్యులేట్ చేస్తాం కదా, దాన్ని ఎంట్రీ వ్యూ అంటారు. తర్వాత డిస్ప్లేలోకి వెళ్ళి చెక్ చేస్తాం, దాన్ని జిఎల్ వ్యూ అంటారు. 2 లెడ్జెస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ కూడా. ఓకే, సో ఒక డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేద్దాం. వెళ్ళండి FB50కి వెళ్ళి ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. బిఫోర్ మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేయకుండా ఏం చేస్తారు? మీ కంపెనీ కోడ్ మీద కదా చెక్ చేసుకోవాలి. పోలో టెక్నాలజీస్ మీద కదా. పైన ఎలా చేంజ్ చేస్తారు? కంపెనీ కోడ్ వేరేది ఉంటే పైన కంపెనీ కోడ్ చూడండి, పైన కంపెనీ కోడ్ క్లిక్ చేయండి. అక్కడ ఇక్కడ చేంజ్ చేసుకుంటారు, కంపెనీ కోడ్ మార్చుకుంటారు. పోలో ఉంది, ఫైన్, నో ఇష్యూ. రెంట్ అకౌంట్ తీసుకోండి, కంటిన్యూ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ అకౌంట్ తీసుకుంటున్నాం, డెబిట్ చేయండి, అమౌంట్ ఇవ్వండి 10,000. మీ ఇష్టం, పర్లేదు ఏదైనా ఓకే. బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ చేయండి. ఎంటర్, సిమ్యులేట్, ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సో దీన్ని ఏమంటారు? సేవ్ చేసేయండి. సో మనం ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, దీన్ని ఏమంటారు? సింగిల్ స్క్రీన్ అంటారు. సింగిల్ స్క్రీన్. ఈ డాక్యుమెంట్ లో పోస్ట్ చేయడాన్ని ఏమంటారు? సింగిల్ స్క్రీన్ అంటారు. డబల్ స్క్రీన్ కూడా ఉంది. డబల్ స్క్రీన్ F-02 చూపించండి. FB50తో పోస్ట్ చేశాం కదా, చూపించండి. ఆ షీట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. FB50తో పోస్ట్ చేసాం, సింగిల్ స్క్రీన్. FB50 is the single screen. F-02 is the double screen. What is the difference between single screen and double screen? Nothing, both are same. Single screen, total data available on the single screen on FB50. Entire data available on double screen F-02. Both are same. Difference ఏముంది? అది వేరే ఇది వేరే అనుకోకండి. F-02కి వెళ్ళండి. F-02 సింగిల్ స్క్రీన్ లో మీకు డాక్యుమెంట్ ఎంట్రీ ఎలా చేయాలో తెలుసు. సో నౌ మనం ఏం చేస్తున్నాము? డబల్ స్క్రీన్ లో పోస్టింగ్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F-02. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. క్రిందకి రండి. ఎస్ఏ డాక్యుమెంట్ చూసారా? ఎస్ఏ డాక్యుమెంట్ పైన చూసారా? కంపెనీ కోడ్, కరెన్సీ, పీరియడ్. మనం 3rd పీరియడ్ లో ఉన్నాం యాజ్ పర్ SAP టెర్మినాలజీ. సో 40 అంటే ఏంటి? డెబిట్ కదా. 40 అంటే 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ కాదు, 40 ఓకే ఉంది కదా. నెక్స్ట్ అకౌంట్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. అకౌంట్ దగ్గర రెంట్ అకౌంట్ తీసుకుంటున్నాం. రెంట్ అకౌంట్ తీసుకోండి. జిఎల్ అకౌంట్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంటర్, అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి. రెంట్ పెయిడ్ కింద టెక్స్ట్ దగ్గర టెక్స్ట్ ఇవ్వండి. షార్ట్ కీ చూడండి. పోస్టింగ్ కీ 50. 40 అంటే డెబిట్. PSTKY అంటే ఏంటి? పోస్టింగ్ కీ 50 ఇవ్వండి. 50 అంటే క్రెడిట్ కదా. 50 అంటే క్రెడిట్. అకౌంట్ తీసుకోండి, బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయండి. ఎంటర్. అమౌంట్ దగ్గర స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి. ప్లస్
ప్లస్ ఇవ్వండి, టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి. అంటే స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. చూసారా అమౌంట్ కాపీ అయింది, యాజ్ వెల్ యాజ్ టెక్స్ట్ కూడా కాపీ అయింది. ఇక్కడ సిమ్యులేట్ ఆప్షన్ పైన టాప్ లో డాక్యుమెంట్ చూడండి, పైన టాప్ లో డాక్యుమెంట్ సిమ్యులేట్ చేయండి. చూసారా రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్, 40 డెబిట్, 50 క్రెడిట్, 001 లైన్ ఐటమ్, 002 లైన్ ఐటమ్ 2, 40 డెబిట్, 50 క్రెడిట్. సేవ్. చూసారా డాక్యుమెంట్ 7 వాజ్ పోస్టెడ్. డిస్ప్లే టాప్ లోకి వెళ్ళండి, డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. డిస్ప్లే ఇది మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్. క్లియర్ కదా, ఇది ఇలా అనమాట. వన్ మోర్ డబల్ స్క్రీన్ లో వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. F-02/n F-02. ఎంటర్. 40 అంటే డెబిట్. వెయిట్ ఓకే ఇచ్చారు, అయిపోయింది. అకౌంట్ దగ్గర తీసుకోండి. 50 డ్రాప్ డౌన్ చేయండి. 40 అంటే డెబిట్ కదా, డెబిట్ అంటే ఏంటి, మనం మిగతా వాటిని కూడా చేద్దాము, తర్వాత చేద్దాము. డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ కంప్లీట్ చేసిన తర్వాత చేద్దాము. రెంట్ అకౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ పెయిడ్ 50, పోస్టింగ్ ఎంత 50 ఇస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. అమౌంట్ దగ్గర స్టార్ అంటే ఏంటి, అమౌంట్ కాపీ. టెక్స్ట్ అంటే టెక్స్ట్ కాపీ, ప్లస్ అంటే ప్లస్ ఇవ్వండి, ఇక్కడ ప్లస్. టెక్స్ట్ దగ్గర ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ, స్టార్ అంటే అమౌంట్ కాపీ. ఎంటర్. చూసారా అమౌంట్ కాపీ అయింది, యాజ్ వెల్ యాజ్ టెక్స్ట్ కూడా కాపీ అయింది. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్ అండ్ పోస్ట్. చూసారా ఇది డబల్ స్క్రీన్. మీరు సింగిల్ స్క్రీన్ లో చేశారు, ఇక్కడ ఏం చేస్తాం మనం, డబల్ స్క్రీన్ లో చేసాం. ఓకే, సింగిల్ స్క్రీన్ లో చేశారు, డబల్ స్క్రీన్ లో చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ పోస్ట్ విత్ రిఫరెన్స్. పైన చూడండి ఏముంది, ఇక్కడ పైన చూడండి పోస్ట్ విత్ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి, పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ డాక్యుమెంట్ నెంబర్ 8 తీసుకున్నాం. అంటే ఏంటంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు పోస్ట్ చేశారు ఏదైనా ఒక డాక్యుమెంట్, సేమ్ టు సేమ్ అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు, పోస్ట్ విత్ రిఫరెన్స్ మీద క్లిక్ చేస్తారు. ఎగ్జాంపుల్ 8 తీసుకున్నాం, ఎంటర్ చేయండి. ఎంటర్. చూసారా సేమ్ వస్తుంది అనమాట, సేమ్ టు సేమ్. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 9 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ పోలో. అంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా ఏం చేయొచ్చు, మనం మల్టిపుల్ డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేయొచ్చు. కంటిన్యూ చేయండి. మళ్ళీ పోస్ట్ విత్ రిఫరెన్స్ పైన క్లిక్ చేయండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ డేట్ ఇచ్చిన తర్వాత తీసుకోండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ 9 కాదు, నాకు డాక్యుమెంట్ నెంబర్ 1 పోస్ట్ చేస్తాను, అదే విధంగా కావాలి. 1 ఇవ్వండి. ఎంటర్. అంటే 1 ఆ నెంబర్ని రిఫరెన్స్ గా చేసుకుని సేమ్ టు సేమ్ అదే డాక్యుమెంట్ ఇంకో డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం. ఎంటర్. సిమ్యులేట్ అయితే సేవ్. చూసారా డాక్యుమెంట్ 10 వాస్ పోస్టెడ్. అంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి, ప్రీవియస్ గా పోస్ట్ చేసాం, మరొక డాక్యుమెంట్ ని కూడా పోస్ట్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. FB50కి వెళ్ళండి, /n FB50.
డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. పైన గో టులోకి వెళ్ళండి. టాప్ లో గో టు ఉంది చూడండి. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ 10 కాదు, మనం 8 తీసుకుంటున్నాం రెఫరెన్స్ గా. 8 ఇవ్వండి. ఎగ్జాంపుల్ 8 ఆర్ ఎనీ నెంబర్. ఎంటర్ ఎంటర్. చూస్తారా? సేవ్. సార్ ఇప్పుడు మనం ఇప్పుడు ఒకటి మనం వేరే డేట్ తీసుకున్నాం కదా సార్ 19, అదే డేట్ తో సేవ్ అవుతుందా సార్? అదే ఇప్పుడు ఏంటండి? ఇప్పుడు 19 తీసుకున్నాం కదా సార్ ఇప్పటిదాకా వన్ డాక్యుమెంట్. 19 ఎక్కడ తీసుకున్నాం? 19 తీసుకోలేదు, 9 కదా. లేదు సార్, 19ది ఒకటి మనం ఒక డేట్ తీసుకున్నాం సార్ విత్ పోస్టివ్ ప్రిఫరెన్స్ అని చెప్పి వన్ నంబర్ డాక్యుమెంట్. అది 19 డేట్ లో ఉంది. సో అదే డేట్ అది మార్చుకోవచ్చు. ఆ డేట్ అది మార్చుకోవచ్చు. సేవ్ చేయండి చెప్తాను. సేవ్ చేయండి. సేవ్ చేయండి. అది నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది మీకు, నేను చెప్తాను. అగైన్ వెళ్ళండి. గో టు లోకి వెళ్ళండి. గో టు టాప్ లోనే ఉంది. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్. లాస్ట్ లో చూడండి. డు నాట్ ప్రాసెస్ ది అమౌంట్. చేంజెస్ ఏమైనా కావాలంటే చేసుకోవచ్చు. చూడండి ఇవన్నీ ఉన్నాయి. డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కాపీ టెక్స్ట్, డిస్ప్లే లైన్ ఐటమ్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ యూజ్ చేయొచ్చు. తర్వాత చెప్తాను మీకు. ఓకే, ఎంటర్ చేయండి. ఎంటర్. మీరు ఏమైనా మార్చాలంటే మార్చుకోవచ్చు, నో ఇష్యూ. ఇప్పుడు డేట్ అనేది మనకి కరెంట్ డేటే పిక్ అవుతుంది కదా. మన ఈరోజు 22 కదా, 22నే పిక్ అవుతుంది. కాకపోతే ఇక్కడ పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా ఏంటి, ప్రీవియస్ గా ఏదైతే ఇచ్చామో దాన్ని బేస్ గా చేసుకుని మనం చేస్తున్నాం. ప్రీవియస్ డాక్యుమెంట్ ని రిఫరెన్స్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. అది ఇక్కడ కాన్సెప్ట్. క్లియర్ కదా? ఎంటర్. సేవ్. చూసారా? డాక్యుమెంట్ 12 వాజ్ పోస్టెడ్. డాక్యుమెంట్ 12 వాజ్ పోస్టెడ్. ఇలా పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా ప్రీవియస్ డాక్యుమెంట్ నంబర్ ని బేస్ గా చేసుకుని అదే విధంగా మనం వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయవచ్చు. దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి. ఒక పని చేయండి. F-02 వెళ్ళండి. F-02 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ పైన టాప్ లో చూడండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ క్లిక్ చేయండి. 40 ఇవ్వండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ మల్టిపుల్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. మనం మల్టిపుల్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. అటువంటప్పుడు ఫాస్ట్ డేటా ఎంట్రీ ఉపయోగపడుతుంది. డ్రాప్ డౌన్ చేసి 40 అంటే ఏంటి? రెంట్ అకౌంట్ తీసుకోండి. వెయిట్ అక్కడ వెయిట్ అలా కదా, అలాగా నేను చెప్తాను. వెయిట్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి, చెప్తాను. డ్రాప్ డౌన్ చేయండి. వెయిట్ ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇందువల్ల మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కే జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా లింక్ అయి ఉంటాయి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఇవి మీ జిఎల్స్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేకుండా ఉంటే సర్వర్ లో ఉన్న జిఎల్స్ అన్ని వచ్చేస్తున్నాయి. కాబట్టి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి మీ జిఎల్ అకౌంట్స్ అన్ని లింక్ అయి ఉంటాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీన్స్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అని చెప్తాను మీకు క్లాస్ లో. వాట్ ఇన్ మీన్ బై చార్ట్ ఆఫ్ అకౌంట్స్? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. అంటే జిఎల్ అకౌంట్స్ కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి జిఎల్ అకౌంట్స్ అనేవి లింక్ అయి ఉంటాయి. అమౌంట్ ఇవ్వండి 10,000. 40 ఇవ్వండి. 40 50 కదా. నెక్స్ట్ 50 ఇవ్వండి. అక్కడ కదా 40 కింద 50 ఇవ్వండి. వెయిట్ చూసారా? 50 పైకి వెళ్ళిపోయింది కదా. పైన మార్చండి. 41 చెప్తాను. 50 దగ్గర పైకి మూవ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇక్కడ 40 ఇవ్వండి. 40 50 ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 51 చెప్తాను. 40 కింద 50 ఇవ్వండి. అక్కడ స్టెబుల్ గా నిలబట్లేదు ఉండదు. వెయిట్ డ్రాప్ డౌన్ చేయకండి. వేరే చోట క్లిక్ చేయండి. ఇంకో చోట క్లిక్ చేయండి. పైన వేరే చోట అది అలా చేయాలి. 40 50 ఇచ్చిన తర్వాత పైకి మూవ్ అయిపోతుంది. చూసారా? అటువంటిప్పుడు ఏం చేయాలి? మీరు డ్రాప్ డౌన్ చేయకుండా వేరే చోట క్లిక్ చేయండి. ఇక్కడ రెంట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ అకౌంట్
నెక్స్ట్ అగైన్ 40 ఇవ్వండి. నెక్స్ట్ 50 కింద 40. Hmm. 10,000 మీ ఇష్టం, ఎనీ అమౌంట్ ఇవ్వచ్చు. 50 ఇవ్వండి. నెక్స్ట్ 50 ఇచ్చి డ్రాప్ డౌన్ చేయకండి, వేరే చోట క్లిక్ చేయండి. నాది స్టేబుల్గా ఉంటుంది బ్యాంక్ అకౌంట్. 15,000. వెయిట్ టాప్లోకి వెళ్ళండి. డాక్యుమెంట్లోకి వెళ్ళండి. టాప్లో ఉంది డాక్యుమెంట్. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ చూసారా, మల్టిపుల్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేయొచ్చు ఒకేసారి. దీన్ని ఏమంటారు, ఫాస్ట్ డేటా ఎంట్రీ. మనం 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తున్నాం. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, 1 మోర్ ఇన్వాయిస్ కూడా పోస్ట్ చేస్తున్నాం. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అంటే ఫాస్ట్ డేటా ఎంట్రీ ద్వారా మల్టిపుల్ ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. ఒకటే కాదు, మల్టిపుల్ గా చేయొచ్చు అన్నమాట. ఓకేనా, మల్టిపుల్ గా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. సేవ్ చేయండి. సేవ్ చూసారా, అట్లా మల్టిపుల్ ఎంట్రీస్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది ఎంట్రీ మనం చేస్తున్నాం అంటే మల్టిపుల్ ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. ఓకే, వన్ మోర్ వెళ్ళండి. అలాగే మళ్ళీ కోడ్ చేయండి. ఈసారి 3 ఇన్వాయిసెస్ పోస్ట్ చేయాలి. /n F-02 document date, click on fast data entry. So 3 entries పోస్ట్ చేయాలి, 40, 50. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేమ్ వాల్యూస్ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. రెంట్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి, వేరే వాళ్ళు వస్తుంది. అక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్టేబుల్ గా ఉండదు, ఇవ్వాలి మీరు. $50 ఇవ్వండి. నెక్స్ట్ 40 ఇవ్వండి. వన్ మోర్ ఎంట్రీ 40 తీసుకోండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సిమ్యులేట్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. లైన్ ఐటమ్స్ కింద ఉన్నాయి. లైన్ ఐటమ్ 6 ఉన్నాయి చూసారా, రైట్ సైడ్ అక్కడ కదండి, లాస్ట్ లో ఉంది చూడండి. క్లిక్ చేయండి, అక్కడ కనిపిస్తుంది. ఓపెన్ చేయండి, క్లోజ్ సేవ్ చేయండి. చూసారా, లైన్ ఐటమ్స్ అంటే టోటల్ గా 4 ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం. ఓకే సార్, 3 ఎంట్రీస్ ఇచ్చారా మీరు? ఇంకా కింద ఉంటాయి. అయితే టోటల్ వాల్యూ చూసా 20,000, 25,000 అలా కనిపిస్తుంది. ఓకే, సేవ్ చేయండి. డాక్యుమెంట్ సేవ్ చేయండి. 6 ఇచ్చారా? టాప్లోకి వెళ్ళి డాక్యుమెంట్, గో టు డాక్యుమెంట్, పోస్ట్ అయింది కదా, డాక్యుమెంట్ డిస్ప్లే చేయండి. ఇవి మీరు పోస్ట్ చేస్తారు. 3 ఎంట్రీస్ ఇచ్చారా మీరు? ఓకే ఫైన్. ఇలా మీరు మల్టిపుల్ ఎన్నైనా చేసుకోవచ్చు. 3నే కదా మనం ఇచ్చిన టైం, సారీ. ఇలా ఎన్నైనా పోస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారు, ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటారు. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ, పోస్ట్ విత్ రిఫరెన్స్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ FB50కి వెళ్ళండి. FB50 టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. మీరు ఫాస్ట్ డేటా ఎంట్రీ చేసి పోస్ట్ విత్ రిఫరెన్స్ చేస్తాం కదా, చూపించండి. అక్కడ టీ కోడ్ ఏముంది చూడండి. FBR2 ద్వారా కూడా చేయొచ్చు.
సో పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ వన్ మోర్ డాక్యుమెంట్. దీన్ని ఏమంటారు? ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటారు. సారీ, పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటే చేసేస్తాం మనం. మంత్ ఎండింగ్స్ లో ఫాస్ట్ డేటా ఎంట్రీ చేస్తారు. డిస్ప్లే డాక్యుమెంట్, మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? ఎవరు చెప్పారు? FB03 లో స్టోర్ అవుతాయి. డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి? FB03. మనం 14 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. వెళ్ళండి FB03. డాక్యుమెంట్ నెంబర్ రిమూవ్ చేసేసి లిస్ట్ లో డాక్యుమెంట్ 14 ఇస్తే ఏమవుతుంది? ఓన్లీ 4 వెయిట్ చెప్తాను. 14 ఇచ్చారు అనుకోండి, మీరు 14 ఇచ్చారు, డాక్యుమెంట్ నెంబర్ 14 ఇచ్చారు, అదే 15 ఇచ్చారు, ఓకే మీ ఇష్టం, ఎనీ నెంబర్ ఎంటర్ చేయండి. జస్ట్ ఎంటర్. ఓన్లీ 14 మాత్రమే కనిపిస్తుంది. చూసారా, ఇది ఓన్లీ 14. లాస్ట్ లో పోస్ట్ చేసాం కదా, ఓన్లీ 14. అలా కాదు, బ్యాక్ వెళ్ళండి. మీకు ఆల్ డాక్యుమెంట్స్ కావాలి, పార్ట్ 14 రిమూవ్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఉందా లేదా చూసుకోండి. తర్వాత చూడండి లెడ్జర్స్ వైజ్ 0L అని చెప్పాను మీకు. అంటే ఏంటి? 0L లోకల్ లీడింగ్ లెడ్జర్. వాట్ ఈస్ మీన్ బై లీడింగ్ లెడ్జర్? 0L అంటారు. మీరు ఎలా డాక్యుమెంట్స్ చాలా ఉంటాయి, లాక్స్ లో ఉంటాయి, మీరు డిఫరెంట్ వేస్ లో డాక్యుమెంట్స్ ని ట్రాక్ చేయొచ్చు. కంపెనీ కోడ్ వైజ్, డాక్యుమెంట్ నంబర్స్ వైజ్ 1 to 10 కావాలి. డాక్యుమెంట్ నంబర్ 1 to 10 కావాలనుకోండి, 1 ఇచ్చామనుకోండి, 1 ఏమని చెప్తాను? 1 2 దగ్గర 10 ఇస్తున్నాం. అంటే 10 వరకు మనకి డాక్యుమెంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇయర్లీ వైజ్ ఏ ఇయర్ లో కావాలి పైన చూడండి. ఇయర్లీ వైజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. కింద చూడండి డాక్యుమెంట్ టైప్ ని బేస్ గా చేసుకుని కూడా చూడొచ్చు. ఇక్కడ ఓన్లీ ఎస్ఏ డాక్యుమెంట్స్ కావాలా, కేఆర్ డాక్యుమెంట్స్ కావాలా, వెండర్ ఇన్వాయిసెస్ కావాలా, కస్టమర్ ఇన్వాయిసెస్ కావాలా చెక్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ టైప్ అవి నెక్స్ట్ క్లాసెస్ లో చేస్తాం, వెండర్ కస్టమర్స్ అవన్నీ కూడా. పోస్టింగ్ డేట్ ని బేస్ గా చేసుకుని కూడా చెక్ చేసుకోవచ్చు. పోస్టింగ్ డేట్ ని బేస్ గా చేసుకుని, ఎంట్రీ డేట్ ని బేస్ గా చేసుకొని, రిఫరెన్స్ నంబర్ ని బేస్ గా చేసుకొని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది వేస్ లో మనం డాక్యుమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇన్పుట్స్ ఏమి ఇవ్వాల, ఓన్లీ కంపెనీ కోడ్ ఒకటే ఇచ్చాం. ఆ 1 to 10 కూడా తీసేయండి. 1 to 10 కూడా రిమూవ్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్ ఉంది కదా, ఎంటర్ ఎంటర్ కరెక్టే ఉంది, ఎంటర్ చేయండి, ఏం కాదు. చూసారా, మనం 14 డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం, అవన్నీ ఇక్కడ కనిపిస్తుంది. టోటల్ డాక్యుమెంట్స్ ఎన్ని? 14 డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేస్తాం. ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇదంతా కూడా డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఈ డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్ అంటారు. నెక్స్ట్ క్లాసెస్ చెప్తాను. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ ఉంటాయి. సో డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఓకే, చూడండి డేట్స్ తో సహా ఉంది. ఈరోజు 22 మనం ఏమేమి పోస్ట్ చేస్తాం అన్ని కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి. FB50కి వెళ్ళండి. FB50 డేట్ ఇవ్వండి. సో ఈ డాక్యుమెంట్ పోస్టింగ్ అంతా ఎండ్ యూజర్స్ వర్క్ అండి, ఎండ్ యూజర్స్ చేస్తారు. బట్ కన్సల్టెంట్ కూడా తెలియాలి, కంప్లీట్ గా మీకు నాలెడ్జ్ ఉండాలి. ఎందువల్ల? టెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటే కన్సల్టెంటే చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఎండ్ యూజర్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలి కన్సల్టెంట్స్ అనేవాళ్ళు. అందువల్ల ఈ డాక్యుమెంట్ పోస్టింగ్ అంతా కూడా ఎండ్ యూజర్స్ చేస్తారు. బట్ కన్సల్టెంట్ కి ఎండ్ యూజర్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. వెయిట్ పైన పార్క్ అని చూసారా? పార్క్ పైన
దానిపైన క్లిక్ చేయండి. ఏమన్నా చూడండి, డాక్యుమెంట్ 15 పోలో వాస్ పార్క్డ్. లాస్ట్ లో చూడండి, డాక్యుమెంట్ 15 పోలో వాస్ పార్క్డ్ అంటే ఏంటి? పోస్ట్ అవ్వలేదు. ఈ డాక్యుమెంట్ ఏమైంది? పార్క్ అయింది. డాక్యుమెంట్ 15 పోలో వాస్ పార్క్డ్, ఓన్లీ పార్క్ అయింది అంతే, పోస్ట్ చేయలేదు మనం ఎక్కడ కూడా. దీన్ని ఏమంటారు? పార్క్ డాక్యుమెంట్ అంటారు. నెక్స్ట్ వన్ మోర్ ఎంట్రీ, అలాగే ఇంకోటి పార్క్ చేయండి. ఎంటర్ పార్క్. డాక్యుమెంట్ 16 వాస్ పార్క్డ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ ఏం చేసాము? పార్క్ చేసాం. 2 డాక్యుమెంట్స్ ని పార్క్ చేసాం. నెక్స్ట్ వన్ మోర్ ఎంట్రీ, పారామీటర్స్ ఇవ్వండి. సేమ్ ఇవ్వండి. హోల్డ్ చేయండి, పైన హోల్డ్ ఉంది చూసారా? ఎంటర్ చేయండి, హోల్డ్ హోల్డ్ ఇవ్వండి, క్లిక్ చేయండి, హోల్డ్. టెంపరరీ నంబర్ 1 ఇవ్వండి. చూడండి, పార్క్ డాక్యుమెంట్ కి నంబర్ ఎలా జనరేట్ అయింది? నంబర్ అనేది పిక్డ్ ఫ్రమ్ అవర్ డేటాబేస్, అవర్ SAP డేటాబేస్ నుండి నెంబర్ అనేది జనరేట్ అయింది. హోల్ డాక్యుమెంట్ కి డాక్యుమెంట్ నెంబర్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. హోల్డ్ చేయండి, హోల్డ్. డాక్యుమెంట్ 1 వాస్ హోల్డ్. వన్ మోర్ డాక్యుమెంట్ హోల్డ్ చేయండి. వన్ మోర్ డాక్యుమెంట్ హోల్డ్ చేయండి. ఎంటర్ హోల్ డాక్యుమెంట్. హోల్ డాక్యుమెంట్ కి టెంపరరీ నెంబర్ ఇవ్వాలి. నంబర్ 2 ఇస్తున్నాను. హోల్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ 2 వాస్ హోల్డ్. ఒక డాక్యుమెంట్ ని పార్క్ చేసాం, ఒక డాక్యుమెంట్ ని హోల్డ్ చేసాం. వాట్ ఈజ్ మీన్ బై పార్క్ డాక్యుమెంట్? వాట్ ఈజ్ మీన్ బై హోల్ డాక్యుమెంట్? వెళ్ళండి, కాపీ ఓపెన్ చేయండి, సిలబస్ సారీ షీట్ ఓపెన్ చేయండి, ఉంది అక్కడ. పార్క్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. ఇట్ ఈస్ అన్ ఆథరైజేషన్ పర్పస్. చూడండి, యాక్చువల్ గా పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? ఒక డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. పార్క్ చేసిన వెంటనే ఆ డాక్యుమెంట్ అనేది టీమ్ లీడర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. ఎలా వెళ్తుంది? బ్యాక్ ఎండ్ లో అబాపర్స్ అనే వాళ్ళు ప్రోగ్రామ్ రన్ చేస్తారు. దాన్ని బేస్ గా చేసుకుని, అబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని ఆ డాక్యుమెంట్ అనేది మేనేజర్స్ కి వెళ్తుంది. వాళ్ళు ఒకసారి చెక్ చేసి ఫైనల్ గా పోస్ట్ చేస్తారు. సో పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ యాన్, యాక్చువల్గా పార్క్ డాక్యుమెంట్ అంటే అప్రూవల్ పర్పస్ అని చెప్తారు. అప్రూవల్ పర్పస్. ఇట్ ఈస్ యాన్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. 1 పర్సన్, చూడండి, ఒక పర్సన్ ఏం చేస్తారు? 1 పర్సన్ పార్క్ ది డాక్యుమెంట్, 1 మోర్ పర్సన్ అప్రూవ్ ది డాక్యుమెంట్. ఒక పర్సన్ ఏం చేస్తారు? ఒక పర్సన్ అంటే ఎవరు? ఇఫ్ 1 పర్సన్ అంటే ఎవరు? ఎండ్ యూజర్. పార్క్ ది డాక్యుమెంట్, superiors will approve the document. అంటే పార్క్ డాక్యుమెంట్ అనేది
ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్స్. డాక్యుమెంట్ పారామీటర్స్ అన్ని ఇన్పుట్స్ అన్ని యాడ్ చేసేసి ఆ డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. చేసిన వెంటనే మేనేజర్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి ఫైండ్ అవుట్ చేసి క్లియర్ గా ఉంటే కనుక డాక్యుమెంట్ ఏం చేస్తారు? పోస్ట్ చేస్తారు. క్లియర్ కదా? పార్క్ డాక్యుమెంట్ అంటే అర్థమైందా? క్లియరా? ఎస్ ఆర్ నో? అర్థమైందా లేదా? పార్క్ డాక్యుమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్క్ డాక్యుమెంట్ ఎందుకు చేస్తారు? ఆథరైజేషన్ పర్పస్. ఒక పర్సన్ పార్క్ డాక్యుమెంట్ ని ప్రాపర్ ఇన్పుట్స్ అన్ని ఇస్తారు, ఆ డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. అబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని ఏమవుతుంది? ఆ డాక్యుమెంట్ అనేది సుపీరియర్స్ కి వెళ్తుంది, మేనేజర్స్ కి వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి అప్రూవల్ చేస్తారు. అంటే ఏంటి? పోస్ట్ చేస్తారు అని అర్థం. ఇక్కడ మనమే చేస్తాం, డెమో సర్వర్ కాబట్టి పోస్ట్ చేస్తాము, మనమే చేస్తాం. సో పార్క్ డాక్యుమెంట్ అంటే దేని పర్పస్ ఉపయోగపడుతుంది? ఆథరైజేషన్ పర్పస్. మేనేజర్స్ అనే వాళ్ళు ఆథరైజేషన్ ఇవ్వాలి. పార్క్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వెళ్తుంది సుపీరియర్స్ కి. వాళ్ళు డాక్యుమెంట్ ని చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. ఎలా వెళ్తుంది? మేనేజర్స్ నోటిఫికేషన్ ఎలా వెళ్తుంది? అబాపర్ ప్రోగ్రామ్ ఉంటుంది, వాళ్ళు దాన్ని బేస్ గా చేసుకుని వెళ్తుంది. అలాగే పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మీరు పార్క్ డాక్యుమెంట్ పార్క్ చేస్తారనుకోండి, ఓన్లీ పార్క్ అయింది, పోస్ట్ అవ్వలేదు. ఆ డాక్యుమెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన రిఫ్లెక్ట్ ఎప్పటి నుంచి అవుతుంది? మీరు పోస్ట్ చేసిన తర్వాత మాత్రమే అవుతుంది. ఓన్లీ పార్క్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. పార్క్ డాక్యుమెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందువల్ల? డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవ్వలేదు, ఓన్లీ పార్క్ అయింది. పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఏ విధమైన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన రిఫ్లెక్ట్ అనేది అవ్వదు. ఎందువల్ల? అది పోస్ట్ చేయలేదు, ఓన్లీ పార్క్ చేస్తాం. నెక్స్ట్, హోల్ డాక్యుమెంట్. వాట్ ఈస్ మీన్ బై హోల్ డాక్యుమెంట్? హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెంపరరీ డాక్యుమెంట్. we need to gather the information. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, బిజినెస్ ఏరియా ప్రాపర్ గా లేదు డాక్యుమెంట్ పైన. అంటే ఇక్కడ ఫిజికల్ డాక్యుమెంట్ పైన బిజినెస్ ఏరియా ప్రాపర్ గా లేదు, లేదంటే అమౌంట్స్ కూడా కరెక్ట్ గా లేవు, రాంగ్ ఉన్నాయి. ఏం చేస్తారు? చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోద్ది. అందువల్ల దాన్ని ఏం చేస్తారంటే హోల్డ్ చేస్తారు. హోల్డ్ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెంపరరీ డాక్యుమెంట్ అని చెప్తారు అన్నమాట. దీన్ని హోల్డ్ డాక్యుమెంట్ అంటారు. ఎందుకు హోల్డ్ చేస్తాము? జిఎల్ అకౌంట్ లో ఏదైనా డౌట్ ఉండొచ్చు, బిజినెస్ ఏరియాలో డౌట్ ఉండొచ్చు మీకు. అటువంటి సిచ్యువేషన్ లో మీరు డాక్యుమెంట్ ఏం చేస్తామంటే మనం హోల్డ్ చేస్తాము. పార్క్ డాక్యుమెంట్ ఫర్ అప్రూవల్ పర్పస్. డాక్యుమెంట్ పార్క్ అయిన వెంటనే సుపీరియర్స్ కి మెయిల్ వెళ్తుంది, వాళ్ళు చెక్ చేస్తారు, అప్రూవల్ పర్పస్. హోల్డ్ డాక్యుమెంట్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? హోల్డ్ డాక్యుమెంట్ అనేది ఎందుకు చేస్తాము? నథింగ్ బట్ ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెంపరరీ డాక్యుమెంట్, వీటిని హోల్ డాక్యుమెంట్ అంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్? కింద ఉందా చూడండి, ఆన్సర్ ఉంది అక్కడ, లేదంటే నేను ఫార్వర్డ్ చేస్తాను, ఉంది చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోల్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంట్? పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి? పార్క్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. పార్క్ డాక్యుమెంట్ ని బేస్ గా ఎందుకు ఉపయోగపడుతుంది? అప్రూవల్ తీసుకోవాలి మేనేజ్మెంట్ దగ్గర నుండి. హోల్ డాక్యుమెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? Whole document, whatever document do not have proper information on the transaction, then we can hold the document. చూడండి, whatever document do not have proper information లేదు, incorrect document, incomplete document, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఆ డాక్యుమెంట్ హోల్డ్ చేస్తాం. పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి? పార్క్ చేసామంటే ఆ డాక్యుమెంట్ మేనేజర్స్ వెళ్తుంది, వాళ్ళు ఏం చేస్తారు? ప్రాపర్ గా చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. ఓకే, క్లియర్ కదా ఇంతవరకు? ఎస్ ఆర్ నో? yes sir. వెరీ గుడ్. చూడండి, పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబుల్ స్క్రీన్. చూడండి, F-65 లో కూడా డాక్యుమెంట్ ని మనం అంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు, F-65 ద్వారా కూడా చేయొచ్చు. డాక్యుమెంట్ ని ఎలా పార్క్ చేయొచ్చు? టీ కోడ్ కూడా ఉపయోగించవచ్చు. F-65 మనం డైరెక్ట్ గా చేసాం, స్పెసిఫిక్ టీ కోడ్ ఏమి ఉపయోగించలేదు.
F-65 లోకి వెళ్ళి కూడా డాక్యుమెంట్ ని మనం పార్క్ చేయొచ్చు. క్లియర్ కదా? ఒకసారి వెళ్ళండి F-60 ఓ పని చేద్దాం. F-65 వెళ్ళండి. చూసారా ఎలా ఉందో? ఇన్పుట్స్ అన్ని ఇస్తాం ఇక్కడ. రెంట్ ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్, అమౌంట్ ఇవ్వండి, సారీ అమౌంట్ కాదు, అకౌంట్ ఇవ్వండి, రెంట్ అకౌంట్ తీసుకోండి, అవేం అవసరం లేదు. అమౌంట్ తీసుకోండి, ఐఎమ్ సారీ అకౌంట్ నంబర్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయడమే, మీరు మాన్యువల్గా ఎంటర్ చేయకండి, డ్రాప్ డౌన్ చేయండి. ఎందువల్ల అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉండవు. పైన జిఎల్ అకౌంట్ 4 ఏంటి తీసేయండి, కంటిన్యూ చేయండి. రెంట్ అకౌంట్ తీసుకోండి, ఎంటర్ చేయండి, ఎంటర్. అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ పెయిడ్ 40 చేసాం కదా, 50 ఏంటి క్రెడిట్. అమౌంట్ ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్, వెయిట్, ఎంటర్ చేయండి, ఎంటర్. స్టార్ ఇవ్వండి, స్టార్, ప్లస్ ఇవ్వండి, టెక్స్ట్ దగ్గర ప్లస్, స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ, ఎంటర్. గో టు డాక్యుమెంట్. చూసారా ఇక్కడ పోస్ట్ ఆప్షన్ హైలైట్ లో లేదు, చూడండి ఓన్లీ పార్క్ డాక్యుమెంట్ మాత్రమే ఉంది. చూసారా పోస్ట్ ఆప్షన్ లేదు, దాని కింద పోస్ట్ ఉంది చూడండి, పోస్ట్ లేదు, ఛాన్స్ లేదు. అంటే ఎందుకు ఈ టీ కోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? పర్టికులర్ టీ కోడ్ అనేది ఓన్లీ ఫర్ పార్క్ డాక్యుమెంట్ F-65. ఎందుకు కాన్ఫిగరేషన్ చేశారు? ఓన్లీ ఫర్ పార్క్ డాక్యుమెంట్. మీరు ఇక్కడ పార్క్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయొచ్చు, లేదంటే సేవ్ చేస్తే కూడా డాక్యుమెంట్ పార్కే అవుతుంది, పోస్ట్ అవ్వదు. పార్క్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. చూసారా డాక్యుమెంట్ 17 వాస్ పార్క్డ్. డాక్యుమెంట్ ఏం చేసాము? పార్క్ చేసాము. వన్ మోర్ డాక్యుమెంట్ పార్క్ చేయండి. SAP is the lengthy concept అండి. పేషెన్సీ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. అదర్వైజ్ సక్సెస్ అవ్వరు. ముందే చెప్తున్నాను, చాలా పేషెన్సీ ఉండాలి, పీస్ఫుల్ గా ఉండాలి, ఫాస్ట్ గా అయిపోవాలి, వితిన్ మినిట్స్ లో అయిపోవాలి. ఇటువంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు SAP లో సక్సెస్ అవ్వలేరు. బీ ప్రిపేర్, పేషెన్సీ, మోర్ పేషెన్సీ, అది ఉన్నవాళ్ళే సక్సెస్ అవుతారు, అదర్వైజ్ కష్టం. కాబట్టి బీ ప్రిపేర్. ఓకే, ఎంటర్. స్టార్ ప్లస్ ఇవ్వండి, స్టార్ అంటే అమౌంట్ కాపీ, స్టార్ ఇవ్వండి, మైనస్ ఇచ్చారు మీరు. ఎంటర్. సేవ్ చేసినా పర్వాలేదు, డాక్యుమెంట్ లోకి వెళ్ళినా కూడా పార్క్ అవుతుంది. సేవ్ చేయండి, సేవ్ అంటే పార్క్. చూసారా డాక్యుమెంట్ వాస్ పార్క్. సో టోటల్ గా మనం 4 డాక్యుమెంట్స్ ని పార్క్ చేస్తాం. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ ఏమో చూడండి, FBV0. తర్వాత చూడండి పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే, చూసారా. అలాగే హౌ టు డెలీట్, హౌ టు పోస్ట్ పార్క్ డాక్యుమెంట్, సేమ్ టీ కోడ్ FBV0, ఏదైనా ఒకటి. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ FBV0, హోల్ డాక్యుమెంట్ ఆర్ పార్క్ డాక్యుమెంట్ FBV0. వెళ్ళండి, నెంబర్ తీసేయండి, అక్కడ ఎంటర్ చేయండి. సింప్లీ డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్ళండి, డాక్యుమెంట్ లిస్ట్
ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. చూసారా, ఓన్లీ 4 డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఓన్లీ 4 డాక్యుమెంట్స్. ఇవన్నీ ఏంటి, పార్క్ చేసిన డాక్యుమెంట్స్. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్. FD03కి వెళ్ళండి, గో టు FD03. నంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్, ఎగ్జిక్యూట్, ఎగ్జిక్యూట్. ఇవన్నీ ఏంటి, పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా 1 to 14 వరకు ఏం చేసాము, పోస్ట్ చేసాము. అంటే ఇవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ సెషన్కి వెళ్ళండి. ఇవన్నీ కూడా పోస్ట్ చేయలేదు, ఓన్లీ పార్క్ చేసాం మనం. క్లియరా కాదా? ఎస్ సార్, నో? ఎస్ సార్. వెరీ గుడ్. సో పార్క్ డాక్యుమెంట్ అనేవి ఇలా చెక్ చేసుకోవచ్చు మనం. హౌ టు పోస్ట్ అండ్ హౌ టు డిలీట్ పార్క్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి, ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేయండి, చేయండి. ఈ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలనుకుంటున్నాం. ఈ డాక్యుమెంట్ ఏం చేయాలనుకుంటున్నాం మనం, పోస్ట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ చూసారా, మిడిల్ లో సింబల్ చూసారా, రైట్ సైడ్కి వెళ్ళండి కొంచెం, రైట్ సైడ్, రైట్ సైడ్ చూసారా, ఇన్కంప్లీటెడ్, అవ్వలేదు ఇంకా. దీన్ని పోస్ట్ చేసేద్దాం. డైరెక్ట్ గా సేవ్ చేయండి, సేవ్. పార్ట్ డాక్యుమెంట్ సిన్స్ నాట్ చేంజ్ టు అగైన్ వన్ మోర్ టైం సేవ్ చేయండి. ఓకే, వన్ మోర్ టైం చేయండి, ఎంటర్ చేయండి, ఏం కాదు. ఓ పని చేయండి, టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, టాప్ లో డాక్యుమెంట్ ఉంది కదా, ఇక్కడ పోస్ట్ చేయండి, ఇక్కడ ఉంది చూడండి, పోస్ట్ చేయండి, పోస్ట్. అయిపోయింది చూసారా, పార్ట్ డాక్యుమెంట్ ఏం చేసాం మనం, పోస్ట్ చేసాం, పోస్ట్ చేసాం. కంటిన్యూ చేయండి, అయిపోయింది, కంటిన్యూ చేయండి, అయిపోయింది. చూసారా, ఓన్లీ 3నే ఉన్నాయి, అంటే 1 డాక్యుమెంట్ పోస్ట్ అయింది. 1 పార్ట్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలో మీకు తెలుస్తుంది. 1 మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయండి, 16 సెలెక్ట్ చేసుకోండి, టాప్ లోకి వెళ్ళండి, టాప్, పోస్ట్, పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ 16 వాజ్ పోస్టెడ్, కంటిన్యూ చేయండి. FD03లో చెక్ చేద్దాం. ఇక్కడ 2 ఉన్నాయి, అంటే 2 డాక్యుమెంట్స్ పోస్ట్ అని, ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ చెక్ చేద్దాం. 14 కదా ఇంతకు ముందు ఉంది, 16 అవ్వాలి కదా. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి, బ్యాక్, అది కాదు, బ్యాక్ అంటే ఏంటి, ఎల్లో, ఎల్లో, బ్యాక్. ఎగ్జిక్యూట్ చేయండి, జస్ట్ నౌ ఎగ్జిక్యూట్ చేయండి, అగైన్ చేయండి, వన్ మోర్ టైం. కరెక్టే ఉందా? చూసారా, 16, ఇంతకుముందు 14 ఉన్నాయి, ఇప్పుడు 16, అంటే 2 డాక్యుమెంట్స్ పోస్ట్ అయ్యాయి అనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. ఒక డాక్యుమెంట్ అది సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, డాక్యుమెంట్ టాప్ లో డాక్యుమెంట్ ఉంది, డిలీట్ చేయండి దాన్ని, డిలీట్ చేయండి, కంటిన్యూ చేయండి, కంటిన్యూ. పార్ట్ డాక్యుమెంట్ 17/2024 డెలిటెడ్, అంటే డిలీట్ అయిపోయింది, లేదు. బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి, జస్ట్ బ్యాక్ వెళ్ళి. ఒక డాక్యుమెంట్ డిలీట్ చేసాం, ఓన్లీ 1 మోర్ డాక్యుమెంటే ఉండాలి. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. చూసారా, డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం, 2 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం, ఒక డాక్యుమెంట్ డిలీట్ చేసాం. దీన్ని కూడా డిలీట్ చేద్దాం, డబుల్ క్లిక్ చేయండి, గో టు డాక్యుమెంట్, డిలీట్, కంటిన్యూ. పార్క్ డాక్యుమెంట్ 18/2024 డెలిటెడ్, గో బ్యాక్ అండ్ రిఫ్రెష్. కొన్ని లిస్ట్ లోకి వెళ్ళండి, చెప్తాను, లిస్ట్ లో రిఫ్రెష్. ఓకే ఫైన్, ఇట్లయినా పర్లేదు, ఇవ్వండి, కంటిన్యూ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. వన్ మోర్ టైం, వన్ మోర్ టైం. కరెక్ట్గా ఇవ్వండి, పోలో, లేదంటే బ్యాక్ వెళ్ళండి. ఏం లేవు కదా, కనిపించవు, అయిపోయింది, ఏం లేవు, నో ఐటమ్స్. ఎగ్జిక్యూట్ చేయండి, వన్ మోర్ టైం చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్, ఓన్లీ ఎగ్జిక్యూట్.
చూసారా ఏం లేవు. క్లియర్ ఏం లేనప్పుడు ఇంకేం కనిపిస్తాయి? అందువల్ల పార్క్ డాక్యుమెంట్ అనేది ఏమీ లేవు అనమాట, అందువల్ల ఏమి కనిపించట్లేదు. ఓకేనా? ఓపెన్ చేయండి, అది ఆ సెషన్ ఓపెన్ చేయండి, అది ఎంఎస్ వర్డ్ ఫార్మాట్. ఇక్కడ చూడండి. సో మనం ఏం చేసాం ఇక్కడ? హౌ టు డెలీట్ పార్క్ డాక్యుమెంట్, హౌ టు పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ కంప్లీట్ చేసాం. ఇంకోటి FBL3 అని వెళ్ళండి. FBL3 అని డిస్ప్లే ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి, FBV0 అనే కాదు, FBV0 అనే కాదు, FBL3 లో కూడా పార్క్ డాక్యుమెంట్ ని చెక్ చేసుకోవచ్చు. వెళ్ళండి FB03కి వెళ్ళండి. FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. క్రిందికి కంప్లీట్ డౌన్ రండి, చెప్తాను. కంప్లీట్ డౌన్కి వచ్చేయండి. పార్క్ డాక్యుమెంట్ చూసారా? ఈ పార్క్ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేయండి. పైకి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, మీ పార్క్ డాక్యుమెంట్స్ అన్ని కనిపిస్తాయి. ఎగ్జిక్యూట్ మాకేం లేవు, పార్క్ డాక్యుమెంట్ లేవు కాబట్టి కనిపించవు. బట్ మీరు పార్క్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తే కనిపిస్తాయి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. అది క్లియర్ కదా? పార్క్ డాక్యుమెంట్స్ ని ఇక్కడ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. FBL3N ట్రాన్సాక్షన్ కోడ్ లో కూడా పార్క్ డాక్యుమెంట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? వెళ్ళండి. నెక్స్ట్ వన్ ఏమో చూడండి. హోల్డ్ డాక్యుమెంట్ డెలీట్ అండ్ పోస్ట్. మీరు డాక్యుమెంట్ ని హోల్డ్ చేసాం. హోల్డ్ డాక్యుమెంట్ ని ఏ విధంగా డెలీట్ చేయొచ్చు, ఏ విధంగా పోస్ట్ చేయొచ్చు చెక్ చేద్దాం. FB11 టెంపరీ నెంబర్ ఇచ్చారు. నంబర్ ఏమి ఇవ్వకుండా, ఓకే నంబర్ మనం 2 చేసామా? ఓకే, డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ లిస్ట్ ఇక్కడ ఉన్నాయి చూసారా? ఈ 2 డాక్యుమెంట్స్ మనం ఏం చేసాము? హోల్డ్ చేసాం. ఎలా డెలీట్ చేస్తాం? ఒక డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి, డెలీట్ చేయండి. డెలీట్ పైన డెలీట్ ఆప్షన్ ఉంది కదా, ఎస్ అనండి. ఎస్. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ రండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఓన్లీ 1 డాక్యుమెంటే ఉంది. దానిపైన డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో ఇది హోల్ డాక్యుమెంట్. దీన్ని పోస్ట్ చేయాలి. ఎలా చేస్తాము? సేవ్ చేసి చూడండి, అవుతుందా డైరెక్ట్ గా? అయిపోయింది చూసారా? డాక్యుమెంట్ 19 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ పోలో. సో హోల్ డాక్యుమెంట్ ని డెలీట్ చేయాలి. ఎలా చేయాలో చూస్తారు. హోల్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలో కూడా చూస్తారు. క్లియరా? సార్ ఈ హోల్ డాక్యుమెంట్ రియల్ టైమ్ లో యూజ్ ఏంది సార్? రియల్ టైమ్ లో యూజ్ ఏంది సార్ ఈ హోల్ డాక్యుమెంట్? క్లాస్ వినలేదా? హోల్ డాక్యుమెంట్ ఏంటో చెప్పాను కదా మీకు, ఎక్సెల్ షీట్ లో చూపించానా? ఏం పేరు మీ పేరు? గీతేష్ సార్. మీ క్లాస్ లో కూడా చెప్పాను కదా, వినలేదా క్లాస్ మీరు? హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటో చెప్పాను కదా, మిగతా వాళ్ళు విన్నారా లేదా? మిగిలిన వాళ్ళు విన్నారా? మరి వీడియో చూడండి, ప్రాపర్ గా వాచ్ చేయండి. హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటో మ్యాటర్ తో పాటు చూపించాను నేను. క్లాస్ వినండి, కంటిన్యూ చేయండి. క్లాస్ లో వీడియోలో చెక్ చేసుకోండి. సో ఇది హోల్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, కనిపించదు. బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. బ్యాక్ వెళ్ళండి, రిఫ్రెష్ చేస్తున్నాం. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఏం లేవు చూసారా? క్లియర్. సో హోల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ హోల్ డాక్యుమెంట్ ని డెలీట్ కూడా చేస్తాం. హోల్ డాక్యుమెంట్ పోస్ట్ అండ్ డెలీట్. క్లియర్ కదా? నెక్స్ట్ వన్ ఏముంది? చేంజ్ పోస్ట్ డాక్యుమెంటా? ఓకే, ఓపెన్ చేయండి. వెళ్ళండి FB02. FB02
డాక్యుమెంట్ నంబర్ ఇవ్వండి, క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి, లైన్ ఐటమ్ 1 పైన క్లిక్ చేయండి, లైన్ ఐటమ్ 1 క్లిక్ చేయండి, రెంట్ పైన చూడండి. లాస్ట్ లో ఉన్న 4 డిజిట్స్ మాత్రమే మనం చేంజ్ చేయగలుగుతాం, అన్ని చేంజ్ చేయలేమండి, అన్ని చేంజ్ చేయలేం. పైన జిఎల్ అకౌంట్ చేంజ్ చేయలేం, మనం కంపెనీ కోడ్ చేంజ్ చేయలేం, డాక్యుమెంట్ నంబర్ మార్చలేం, అమౌంట్ కూడా మార్చలేం. ఓన్లీ లాస్ట్ లో 4 ఏమైతే ఉన్నావో వాటిని మాత్రమే చేంజ్ చేయగలుగుతాం. మీరు రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తారు, అది ఎలా చేయాలని మీకు నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను మీకు, డోంట్ వరీ. ఓకే, చేంజ్ డాక్యుమెంట్ ఏటీ కోడ్ లో ఉన్నాం మనం, FB02 లాస్ట్ లో చూసారా, FB02. పాత్ ద్వారా కూడా చూడొచ్చు ఇవన్నీ. పని చేద్దాము, స్లాష్ చేయని ఇవ్వండి, ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఇవన్నీ ఏంటి, ఎండ్ యూజర్ యాక్టివిటీ. అకౌంటింగ్ లోకి వెళ్ళండి, అకౌంటింగ్ జనరల్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, డాక్యుమెంట్ ఎంట్రీ. చూసారా FD50 చూడండి, GL పోస్టింగ్ చేసాం. F-02 డబల్, FD50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. ఓకేనా, ఈ 1 by 1 చేద్దామండి, డోంట్ వరీ. నెక్స్ట్ డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, కొంచెం బ్యాక్, అక్కడికి పాత్లోనే ఉండండి, చెప్తాను. పాత్లోకి వెళ్ళండి, పాత్లోనే ఉండండి. డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, డాక్యుమెంట్ లోకి, అది కాదు, డాక్యుమెంట్ ఎంట్రీ బ్యాక్ వెళ్ళండి చెప్తాను. ఆ బ్యాక్ కాదు, అయ్యో, స్లాష్ అని ఇవ్వండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్, అది థర్డ్ వన్, క్లిక్ చేయండి. చేంజ్ డాక్యుమెంట్ FB09, చేంజ్ లైన్ ఐటమ్, డిస్ప్లే డాక్యుమెంట్ డిస్ప్లే చూసాను, FB03. ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి, క్లియర్ కదా. నెక్స్ట్ ఓకే ఫైన్. సో 1 hour కంప్లీటెడ్ కదా, ఇంకా చాలా, ఇంకొక 1 hour పడుతుంది, రేపు చెప్తాను. ఇవన్నీ కూడా ఇంకా ఇవన్నీ కూడా ఇవే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తాను. క్లియర్ కదా, ఎంతవరకు అర్థమైందా? ఎవరో హోల్ డాక్యుమెంట్ ఎందుకు చేస్తామని అడిగారు, క్లాస్లో చెప్పాను చూడండి. ఎవరు ఎర్రర్ ఫామ్ అయిందని అడిగారు, నాకు కాల్ చేశారు కదా, ఉన్నారా? ఎవరో కాల్ చేశారు, ఎర్రర్ ఫామ్ అయింది సార్ అని, ఉన్నారా మీరు? ఇవి చదవండి, డాక్యుమెంట్ అంతా చదవండి. ఇవన్నీ కూడా మొత్తం మనం టైప్ చేసాం, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. వాట్ ఈస్ మీన్ బై పార్క్ డాక్యుమెంట్, వాట్ ఈస్ మీన్ బై హోల్ డాక్యుమెంట్, what is the difference between park document and whole document? Okay, fast data entry, ఇంకా కొంచెం పైకి వెళ్ళండి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని చదవాలి మీరు. పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఈ టీ కోర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. వెళ్ళండి నెక్స్ట్. ఎవరు ఎర్రర్ ఫామ్ అయిందని కాల్ చేశారు కదా, ఉన్నారా లేరా? ఎవరు లేరా? ఏంటి ఎవరు మాట్లాడరు? ఎవరు కాల్ చేశారు నాకు, సార్ ఎర్రర్ ఫామ్ అయింది అన్నారు. ఏంటి ఎవరు మాట్లాడరేంటి? నేనేం చేయలేదు సార్, మొన్న చేశాను, ఈ రోజు ఏం చేయలేదు. ఈ రోజు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మీరు చేయలేదు కదా, మీరు సైలెంట్ గా ఉండండి. ఎవరు చేశారో వాళ్ళు మాట్లాడొచ్చు. స్క్రీన్ షేర్ చేస్తే మీకు ఎర్రర్స్ చెప్తాను, మన ఎర్రర్స్ ఉంటాయి. ఓకే, ఎవరు లేరా? ఫైన్, నో ఇష్యూ. మనం క్లాస్ కంటిన్యూ చేద్దామా? ఇంకొక 1 hour కూర్చుందామా? రేపు చెప్దామా? రేపు చెప్తానులేండి మరి. ఓకేనా, రేపు చెప్పుకుందాం. క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ నైట్ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్, ఆల్మోస్ట్ అరౌండ్ 10 క్లాసెస్ వరకు కంప్లీట్ అయినాయి.
ఆ ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళందరూ చేసేయండి, చేయని వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, ఫుల్ పేమెంట్ చేయని వాళ్ళు చేయండి.